శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో దేవీ భాగవతములోని మహిషాసురుడి మర్దన దానిలోని మొదటి భాగం గురించి తెలుసుకుందాము. మహిషాసురుడు ఈ ధ్వని వింటూనే క్రోధ తామ్రాక్షుడయ్యాడు. ఏదో శంకించాడు. ఏమిటి ఈ ధ్వని అని గర్జించాడు. తెలుసుకొని రండి అని దానవులకు ఆజ్ఞాపించాడు. చెవులు చిల్లులు పడిపోతున్న ఈ ధ్వని ఏమిటి? ఎవరు కర్త? వాడు దేవత అయినా దానవుడైనా ఆ దుష్టుని పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి. ఆ అహంకారిని, ఆ దురాచారాన్ని ఇప్పుడే సంహరిస్తాను. ఓడిపోయిన దేవతలు భయాతురులై గర్జిస్తున్నారా? ఇది దానవుల పని అయ్యుండదు. అందరూ నాకు వశం వదులే కదా. మరి ఈ పిచ్చి చేష్ట ఎవరు చేసి ఉంటారు? త్వరగా తెలుసుకోండి, వాణ్ణి ఈడ్చుకురండి, లేదంటే నేనే వెళ్ళి సంహరిస్తాను అని మహిషాసురుడు గర్జించేసరికి దూతలు నలుదిక్కులకు పరుగులు తీసి అన్వేషించారు. అష్టాదశ భుజాలతో, దివ్యభూషణాలతో, దివ్యాభరణాలతో సర్వాంగ సుందరిగా విరాజిల్లుతున్న సింహవాహనను చూశారు. సువర్ణ పాత్రను చేత ధరించి మధుపానము చేస్తూ వికటాట్టహాసం కొనసాగిస్తున్న మహాదేవిని చూడగానే ఆ దానవదూతల ప్రాణాలు పైకే పోయాయి. పరుగు పరుగున తిరిగి వచ్చి మహిషుడికి విన్నవించారు. దైత్యనాయక, ఒక ప్రాఢాంగనను చూశాము. సర్వరత్నాభరణ విరాజిత, మానవకాంత కాదు, దానవకాంత కాదు, ఎవరో దివ్యరూప, అత్యంత మనోహర సింహరూఢ అష్టాదశ భుజ అష్టాదశ వరాయుధర ఆవిడ సురాపానం చేస్తూ వికటాట్టహాసం చేస్తుంది. అదిగో ఆ ధ్వని ఇలా దశదిశలా వ్యాపిస్తుంది. ఆవిడ ఎవరో, భర్త ఎవరో తెలియదు. నేల మీద నిలబడడం లేదు, అంతరిక్షంలో ఉంది. దేవతలంతా స్తుతిస్తున్నారు, జయ జయ అంటున్నారు, పాహి పాహి అంటున్నారు, శత్రువులను జహి జహి సంహరించు అంటున్నారు. ఆవిడ ఎందుకోసం వచ్చిందో, ఎక్కడి నుండి వచ్చిందో, ఏమి చెయ్యాలని వచ్చిందో మాకేమీ తెలియదు. ఆవిడ దివ్య తేజస్సు కళ్ళు పిరిమిట్లు గొలుపుతుంది. తేరిపార చూడలేకపోయాము. శృంగార వీరహాసాలు, రౌద్రాద్భుత రసాలు మూర్తీభవించినట్టు ఉంది. అటువంటి రూపాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఎరగము, విని ఎరగము. మాట్లాడించడానికి భయం వేసి చప్పుడు చెయ్యకుండా తిరిగి వచ్చాము. చూసి రమ్మని మాత్రమే కదా నీ ఆజ్ఞ. ఇప్పుడు ఏమి చెయ్యమంటావో ఆజ్ఞాపించు అని చెప్పారు. దూతలు చెప్పింది శ్రద్ధగా విని మహిషాసురుడు తేలికగా పరిహసించాడు. ఓ మహావీరుని చూస్తూ, మంత్రివర్య, నువ్వు మహాసేనులతో తరలి వెళ్ళి సోమధానాది చతురూపాయాలను వినియోగించి ఆ వరారోహను నా దగ్గరకు తీసుకురా. రానంటే చంపకుండా బంధించి తీసుకురా. అంతటి సౌందర్యవతిని పట్టమహిషిని చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు ప్రీతితో వచ్చేట్టు చూడు. రసభంగం కాకుండా నా కోరిక తీరేట్టు చూడు. ఆవిడ రూప సౌందర్యాన్ని గురించి దూతలు చెప్పినదంతా విన్నంత మాత్రం నీ చేతనే నా మనస్సు సమ్మోహితమయ్యింది. జయమే జయ, వింటున్నావుగా మహిషాసురుడి మత్తత ఏ స్థాయిలో ఉందో చూడు. ఆ మహామంత్రి గజాశ్వరథ సేనలతో బయలుదేరి వెళ్ళి మహాదేవికి చాలా దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి మధురంగా సంభాషించాడు. ఓ తీయని పలుకుల సుందరాంగి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మా ప్రభువు నా ముఖతః నిన్ను అడుగుతున్నాడు. అతడు విశ్వవిజేత, దేవ మానవులకు ఆవధ్యుడు, బ్రహ్మదేవుడిచ్చిన వరం ఉంది, దైత్యనాయకుడు, మహాబలశాలి, కామరూపధారి. నువ్వు ఇలా వచ్చావని తెలిసి నీ సౌందర్యాన్ని విని మా ప్రభువు మహిషాసురుడు నిన్ను చూడాలని కోరుతున్నాడు. మానవ రూపం ధరించి నీ చేరికకు వస్తాడు. నీకు ఎలా రుచిస్తే అలా. ఓ మృగాశాపాక్షి, నువ్వే అతడి సన్నిధికి వస్తే మరీ మంచిది. లేదంటే అతడే వస్తాడు, భక్తితో వస్తాడు. నీ ఇష్టం, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను. అతడు నీకు పూర్తిగా వశుడైపోయాడు, నీ సౌందర్యానికి దాసుడైపోయాడు. ఓ కరభూరు, చెప్పు, నేను చెయ్యవలసింది ఏమిటో ఆజ్ఞాపించు. ఆ రాక్షస మంత్రి మాటలు వింటూనే మహాదేవి విరగబడి నవ్వింది. క్షణములో గంభీరంగా మారింది. మేఘగర్జనలా ఉరిమి పలికింది. మంత్రివర్య, నేను దేవతల యొక్క కన్నతల్లిని, మహాలక్ష్మి అంటారు. నన్ను సర్వ దైత్యులను సంహరించడం కోసం వచ్చాను. మహిషుణ్ణి మట్టు పెట్టమని దేవతలు ప్రార్థిస్తే వచ్చాను. యజ్ఞభాగాలను హరిస్తూ దేవతలనందరినీ నానాహింసలు పెడుతున్నాడు కదా మీ ప్రభువు. అందుకని మీ నాయకుణ్ణి చంపడం కోసం ప్రయత్నపూర్వకంగా వచ్చాను. ఒంటరిగా వచ్చాను, నాకు సైన్యము లేదు. నువ్వు సామోపాయంగా స్వాగతం పలికావు, మధురంగా సంభాషించావు. అంచేత సంతోషించి క్షమిస్తున్నాను. లేదంటే ఈ పాటికి నిన్ను చంపి ఉందును. నా చూపులు కాలాగ్ని వీచికలు, ఈ పాటికి నిన్ను దహించి వేద్దును. మధురంగా మాట్లాడావు కనుక బతికిపోయావు. మధురవాకులు ఎవరినైనా ఆనందపరుస్తాయి కదా. వెళ్ళు, నీ ప్రభుతో చెప్పు, నా మాటగా చెప్పు. రాక్షసాదమా, జీవితేచ్ఛ ఉంటే వెంటనే పాతాళానికి పారిపో, లేదంటే ప్రాణాలను కోల్పో. ఎన్నో పాపాలు చేశావు.
అన్నింటికి శిక్షగా నిన్ను సంహరిస్తాను. బాణాలతో నీ శరీరం అంతా తూట్లు పొడుస్తాను, యమలోకానికి పంపిస్తాను. ఈ పాటి నా దయాలుత్వాన్ని తెలుసుకొని వెంటనే పాతాళానికి పారిపో, ప్రాణాలు నిలుపుకో. నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది. ఈ స్వర్గాన్ని, ఈ భూమిని, ఈ సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో, పాతాళానికి పారిపో. యుద్ధం చేయాలని కోరికగా ఉంటే వెంటనే బయలుదేరిరా. మహావీరులతో మహాబలాలతో తరలిరా. అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను. ప్రతి యుగములోనూ నీ వంటి మహామూఢుల్ని ఎంతోమందిని సంహరించాను. ఆయుధాలు ధరించావు గనక యుద్ధం చేసి వాటికి సాఫల్యం చేకూర్చు, లేకపోతే ఉత్తినే బరువు మోసినట్టు అవుతుంది. నువ్వు ఇప్పుడు మన్మథ పీడితుడవు కూడా అయ్యావు కాబట్టి తప్పకుండా వచ్చి యుద్ధం చెయ్యి. బ్రహ్మదేవుడు వరాలిచ్చాడు కదా అని విరవిగుతున్నట్టున్నావు. నీకు స్త్రీ చేతిలోనే మరణం రాసిపెట్టి ఉంది. ఆ మాట మర్చిపోవద్దు. బ్రహ్మదేవుడు మాటకు తిరుగులేదు. అందుకనే నేను వచ్చాను, స్త్రీ రూపం ధరించి వచ్చాను. నీ పాపం పండింది, చావు మూడింది. మరొకసారి తుది హెచ్చరికగా చెబుతున్నాను. జీవితేచ్ఛ ఉంటే ప్రాణాలు గుప్పిట పెట్టుకొని పాతాళానికి పారిపోని మహాదేవి మహిషాసురుణ్ణి విన్నవించింది. ఓం శ్రీ మాత్రే నమః. రేపటి వీడియోలో 2వ భాగం గురించి తెలుసుకుందాము.